కపాలమోచన తీర్థం అని ఒక తీర్థం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు అష్టభైరవులు రాత్రిపూట, ప్రతిరోజు రాత్రిపూట ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి గద్దెలు అని ఉంటాయి. 8 మనం ఇలా సీట్లు ఎలా ఉంటాయి, 8 గద్దెలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా రాత్రి అక్కడ సమావేశం అవుతారు, అష్టభైరవులను. అక్కడే ఆ ప్రాంతంలోనే ఉదాహరణకి మనకి ఈ బ్రహ్మగారి యొక్క కథ అందరికీ తెలుసును. ఎవరు గొప్ప అనేటువంటి విధానంలో బ్రహ్మగారు మాట్లాడితే ఈ శివుడు ఈ కాలభైరవుని రూపాన్ని ధరించి గోరుతోటి బ్రహ్మగారి యొక్క 5వ ముఖాన్ని తీసేస్తాడు. మరి అది బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ తలకాయ ఈ గోరుకి అతుక్కుపోయి ఉంటుంది ఆయనది, బ్రహ్మగారిది. అప్పుడు చెప్తాడు శివుడు, ఇది బ్రహ్మహత్యా పాతకం కిందే వస్తుంది కాబట్టి ఈ కపాలం ఎక్కడైతే పడిపోతుందో అప్పుడు నీకు బ్రహ్మహత్యా దోషం పోతుంది అంటాడు. ఈ కాలభైరవుడు అన్ని చోట్లకి వెళ్తారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా మాకు ఈ బ్రహ్మహత్యా దోషాన్ని తీయగలిగే శక్తి లేదు అంటే ఆయన అలా తిరుగుతూ కాశీలో అడుగుపెట్టిన వెంటనే ఆ కపాలం పడిపోతుంది బ్రహ్మగారిది. దాన్ని కపాలమోచన తీర్థము అన్నారు. ఆ తీర్థం దగ్గర ఈ అష్టభైరవులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మన ఈ భైరవుడు, కాలభైరవుడు మొట్టమొదటిగా కాశీలో అడుగుపెట్టినటువంటి ప్రాంతం అది. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాశీలో. కేదార్నాథ్ వెళ్ళలేరు, కేదార్నాథుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎక్కడ దర్శనం చేయాలి? చింతామణి గణపతి ఎక్కడుంటారు? ఇలా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఘాట్లు ఉన్నాయి. కొత్తగా నరేంద్ర మోదీ గారు, అంటే ఇంతమంది చక్రవర్తులు, ఇంతమంది మహారాజులు పరిపాలించినా చేయలేనటువంటి పని ఆయన ఏం చేశాడు అంటే నమో ఘాట్, ఒక ఘాట్ కట్టాడు ఆయన. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ కాశీ ఎంత పురాతనమైనటువంటి క్షేత్రమో, ఆయన పేరు మీద ఆ ఘాటు ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందో, ఆ ఘాటుకి నమో ఘాట్ అని పేరు పెట్టారు. కాశీలో మనకుండే ఘాట్లన్నింటిలో చివరి ఘాట్గా ఆ ఘాట్ అని చెప్తారు. అక్కడే కేశవాదిత్యుడు అనేటువంటి దేవాలయం, ద్వాదశాదిత్యుల్లో ఒక దేవాలయం, కేశవాదిత్యుని యొక్క దేవాలయం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం తిరగగలిగితే, వాటిని అన్నిటినీ అర్చించగలిగితే ఆ పుణ్యం చాలా విశేషంగా వస్తుంది. సూపర్. అండ్ గురుగారు, కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుడిని దూరం నుంచి చూస్తేనే జన్మ తరిస్తుంది మామూలుగా. అలాంటిది మీరు ఈ 9 రోజుల్లో వీలైతే ప్రతిరోజు కూడా స్పర్శ దర్శనం కలిగించే భాగ్యం కలిగించారు. ఎట్లా సాధ్యం గురుజీ ఇది? అంటే ఇందులో ప్రతిరోజు స్పర్శ ఉంటుంది, కానీ అక్కడ ఉండేటువంటి రద్దీని బట్టి, మన అనుగ్రహాన్ని బట్టి మనకి వెళుతుంది. చాలా మందికి ఏంటి అంటే ఆ విశ్వనాథుడి పేరే తెలుసు. అక్కడ 3 లింగాలు ఉంటాయి. విశ్వనాథుడు, తారకేశ్వరుని లింగం కూడా ఒకటి ఉంటుంది. అలాగే ఈ 3 లింగాల పేర్లు ఏంటి, అసలు వాటికి అవి ఎందుకు వచ్చాయి, అలాగే అక్కడ ఉన్న మండపాన్ని కుక్కుట మండపం అని అంటారు, దాని విశిష్టత ఏంటి, అక్కడ ఉండే జ్ఞానవాపి తీర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చును. అలాగే ప్రతిరోజు మరి ఆ స్పర్శ దర్శనం ఉండేటువంటి సమయానికి మనం అక్కడ చేరుకోగలిగితే చక్కగా ముట్టుకుని దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ప్రవచనం, కాశీఖండం ఏంటి దాని విశేషం? ఎందుకు అక్కడే వినాలి? ఇక్కడ కూడా వినొచ్చు కదా, కాశీలోనే ఎందుకు వినాలి? వినొచ్చు. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది ఆహార ప్రియులు ఉంటూ ఉంటారు. అవును. వాళ్ళు శని ఆదివారాలు వస్తే ఇంట్లో తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అవును. మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి, మన ఇంట్లో కూర్చొని మనం తినడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవుతుందని ఇది ఎగ్జాంపుల్. నాకు కూడా కనెక్ట్. కాబట్టి ఏమంటే వాళ్ళు కొంతమంది ఆ యాంబియన్స్ ఇష్టపడతారు. నిజంగా అక్కడ భోజనం చేస్తే చాలా మనకి సంతృప్తిగా ఉంటుంది. అలాగే చాలామందికి ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ పని ఎక్కడ చేస్తే దానికి సంబంధించినటువంటిది మనకి చాలా తేలిగ్గా అబ్బుతుంది. ఇదే కాశీఖండాన్ని మన ఇంట్లో కూర్చుని చెప్పుకుంటే పలానా ఘాట్ ఇక్కడుంది, పలానా దేవుడు ఇక్కడున్నాడని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అదే మనం ఇవాళ పొద్దున్నే మనం ఈ ప్రవచనం చెప్పుకుని ఇవాళ మధ్యాహ్నం అక్కడికి వెళుతున్నాం మనం. నేను అక్కడికి కాశీ క్షేత్రంలో నాతో వచ్చిన వాళ్ళందరికీ నేను పుస్తకాలు పెన్నులు ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే ఇవాళ మనం ఏం చూసాం రాసుకోండి, దాని ప్రాముఖ్యత ఏంటి రాసుకోండి. మనం ఇవాళ ఇన్ని చూసామా, ఇవాళ ఉదాహరణకి మనం ఇవాళ పొద్దున్నే ఇక్కడ నుండి బయలుదేరి ఇక్కడ గంగాదిత్యుడి దగ్గరికి వెళ్దాము. గంగాదిత్యుడి పక్కనే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది, దాని పక్కనే శివుడు దేవాలయం ఉంటుంది. వీటన్నిటికీ వెళ్దామని చెప్తాను, దాని గురించిన విశిష్టత చెప్తాను. చెప్పి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని రీకలెక్ట్ చేసుకోమంటాను. మీకు పొద్దున్న చెప్పాను కదమ్మా, పలానా దేవుడు ఇక్కడ ఉండేవాడు, పలానా ఋషి ఇక్కడ ఉండేవాడు. ఇది మనం చూపించామనుకోండి, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అన్నది వాళ్ళ బ్రెయిన్లో ముద్రపడిపోతుంది. అది మర్చిపోవడానికి ఉండదు. మనం ఇక్కడ ప్రవచనం చెప్తే రెండవ రోజు వాళ్ళు మర్చిపోతారు, దాని పేర్లు అవి వాళ్ళకి గుర్తుండవు. అందుకని ఇదే మనం కాశీలోకి వెళ్ళి మనం ఇవాళ వెళ్ళేది ఇది,
వాళ్ళ సారనాథ్ దగ్గరికి వెళుతున్నాం. ఇక్కడ బుద్ధుడు ఉండేవాడు లేదా బుద్ధుడు తాలూకు అవశేషాలు ఇక్కడ పెట్టి స్తూపాన్ని కట్టారు. సారనాథ్‌లో ఇది విశేషం అని చూపించామనుకోండి, అది వాడి బుర్రలో ఉండిపోతుంది. జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా కాశీ ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు ఇవన్నీ వాడి కళ్ళ ముందు కనబడతాయి. కరెక్ట్. కాబట్టి అది అక్కడికి వెళ్ళి చెప్పుకోవడం అన్నదే చాలా ముఖ్యం. నాకు తెలియక కాదు, మా ప్రేక్షకులు కూడా తెలియాలని అడిగాను. ఎందుకంటే శివుడి సమక్షంలో కాశీ క్షేత్రంలో కాశీ ఖండం వినడం అనేది ఒక మహద్భాగ్యం నిజం చెప్పాలంటే. అట్లాగే గురుగారు, ఇప్పుడు ఈ యాత్రలో మన ఏప్రిల్ 4న స్టార్ట్ అయ్యే ఈ యాత్రలో చాలామంది పెద్దవాళ్ళు, వృద్ధులు, కొంచెం రకరకాల చిన్న చిన్న వ్యాధులు ఇట్లా ఉన్నవాళ్ళు, అంటే బీపీ షుగర్లు అలాంటివి ఉన్నవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి అక్కడ? అవును. ఇప్పుడు మీకు తెలియంది కాదు, కానీ అక్కడ మనం మీరే ఏర్పాటు చేస్తూ ఉన్నారు చక్కగా. నిజంగా దీనికి చాలా మీకే కృతజ్ఞతలు చెప్పాలి. అది మా మహాభాగ్యం. ఏమంటే ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్నే మనం పలహారం పెట్టేస్తాం. ఎందుకు కాశీలో ఎప్పుడైనా మనం ఏదైనా చెయ్యాలి అంటే ఓపిక ఉండాలి ప్రధానంగా. అందుకని అసలు మన రోజు ఎలా ప్రారంభమవుతుంది అంటే, పొద్దున్నే సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడే వెళ్ళిపోయి చక్కగా గంగలో స్నానం చేసేసి సంకల్పం చెప్పుకొని శివుడికి అభిషేకం చేసేసుకుని రూమ్కి రాగానే మనకి టిఫిన్ పెట్టేస్తారు. సూపర్. ఇప్పుడు చాలామంది బీపీ ఉన్నవాళ్ళు, షుగర్లు ఉన్నవాళ్ళు పొద్దున్నే తినేస్తే వాళ్ళు కొద్దిగా ఉండగలుగుతారు. అప్పుడు కొంచెం 9, 10 ఆ ప్రాంతంలో ఒక గంట సేపు ఇవాళ మనం ఏం చూడబోతున్నాం, దాని ప్రాశస్త్యం ఏంటి చెప్పుకుని కాసేపు రెస్ట్ తీసుకుని భోజనం చేసేసిన తర్వాత ప్రశాంతంగా 1:30, 2ంటికి బయలుదేరుతాం. అప్పటికి ఎండ కొంచెం తగ్గుతుంది. 2ంటికి బయలుదేరి మనం ఒక్కొక్కటి చూసుకుంటూ సాయంత్రానికి వచ్చి అప్పుడు సాయంత్రం మళ్ళీ పలహారం చేసి పడుకునేటువంటి విధానం. చక్కటి తెలుగు భోజనం. చక్కగా మడిగా వంట ఉండేటువంటి బ్రాహ్మణుల్ని, వాళ్ళకి సహాయకులను కూడా మనం ఇక్కడ నుండే పట్టుకెళ్తాం. సూపర్. సో కాబట్టి ఇక్కడ చాలా మంది ఉత్తరాది భోజనం ఏముండదు, అలానే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వాడడం అది ఇటువంటిది ఏముండదు. మడిగా బ్రాహ్మణుల చేత భోజనం వండిస్తారు. అలాగే అక్కడ అంతా కూడా అంటే మీకు బయట వీళ్ళు తినాలి కానీ ఎవరైనా కావాలనుకుంటే తప్పితే అన్నీ మనమే ఏర్పాటు చేస్తున్నాం. సూపర్. ఇంకొకటి గురుగారు, అంటే ప్రేక్షకులు కూడా తెలియాలి, జస్ట్ 25,000 అంటున్నారు యాత్ర ఖర్చు. 25,000 మాత్రమే పర్ హెడ్ అని చెప్తున్నారు. ఫ్యామిలీ వస్తే ఒక్కొక్కరికి 20,000 అని కూడా చెప్తున్నారు. ఇంత తక్కువ ఖర్చులో 9 రోజులు ప్రయాణము, వసతి, భోజనము ఎలా సాధ్యం గురుగారు? అంటే నిజానికి ఇప్పుడు చూడండి, మనం అంటే ఇందులో మనం ఏమి లాభాపేక్ష ఎందుకు ఉంటుంది? కాశీలో మనం సంపాదించుకోవాలి, కాశీకి వెళుతున్నప్పుడు సంపాదించుకోవాలన్న లాభాపేక్ష ఏమీ ఉండదు. మీరు గమనించండి, థర్డ్ టికెట్లు వాళ్ళకి ఏం తెలియదు కాదు, రాను పోను 6,000 రూపాయలు టికెట్లకే అవుతుంది. అక్కడ ఇంకా ఎక్కువ అవుతుంది, బుక్ చేసుకుని 7,000 కూడా 6,000, 7,000 టికెట్లకే అవుతుంది. అక్కడ 1,200, 1,300 లేనిదే ఏసీ రూమ్ రాదు. అక్కడ 10 రోజులు ఉన్నప్పుడు అది 13,000 అవుతుంది. ఇక్కడికి 20,000 రూపాయలు, మళ్ళీ వాళ్ళ భోజనాలు, మళ్ళీ వాళ్ళ చేత అభిషేకం. నిజానికి అక్కడ ఏదైనా అభిషేకం చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి డబ్బులు విడిగా తీసుకుంటారు. కానీ మనం అవేమి చక్కగా ప్రతిరోజు మేము చేసుకునే అభిషేకంలోనే వాళ్ళని పాలు పంచుకోమని, అక్కడ ఏదైనా వాళ్ళు ఎక్స్ట్రాగా చేసుకుంటే, అంటే ఏదైనా పిండ ప్రదానాదులు లేకపోతే ఇంకోటి ఏదైనా దానాదులు చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి తప్పితే మిగతావన్నీ మనమే చేస్తున్నాం.